నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు జనరల్ సైన్స్ అకాడమీ. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆప్టిట్యూడ్ లో 25/25 కొట్టాలి అనుకుంటున్నారా? ఈ 90 days ప్లాన్ ని మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ మీకు గ్యారంటీ. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. వీక్ 1 కి వచ్చేసరికి నంబర్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. డే 1 కి వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు నంబర్ సిస్టమ్స్ గురించి తెలుసుకోవాలి. అండర్స్టాండింగ్ నంబర్ సిస్టమ్స్, బేసిక్ కాన్సెప్ట్స్, టైప్స్ ఆఫ్ నంబర్స్ గురించి తెలుసుకోవాలన్నమాట. డే 2 వచ్చేసరికి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి తెలుసుకోవాలి. క్యాలిక్యులేషన్ మెథడ్స్, ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ గురించి తెలుసుకోవాలి. డే 3 కి వచ్చేసరికి డివిజబిలిటీ రూల్స్ గురించి తెలుసుకోవాలి. బేసిక్ డివిజబిలిటీ రూల్స్ అనేవి ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నమాట. డే 4 కి వచ్చేసరికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి తెలుసుకోవాలి. ప్రైమ్ నంబర్స్ ఏమేమి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలి, ఫ్యాక్టర్స్ ని కనుక్కోవడానికి ఏ మెథడ్ యూస్ చేయాలనేది తెలుసుకోవాలి. డే 5 కి వచ్చేసరికి సింప్లిఫికేషన్ ఆఫ్ నంబర్స్ గురించి తెలుసుకోవాలి. రెడ్యూసింగ్ నంబర్స్ టు దే సింప్లెస్ట్ ఫామ్ గురించి అండ్ షార్ట్ కట్స్ ఫర్ సింప్లిఫికేషన్ అన్నమాట. సింప్లిఫికేషన్ చేయడానికి షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. ఆ షార్ట్ కట్స్ అన్ని మనకు తెలిసి ఉండాలి. డే 6 కి వచ్చేసరికి ప్రాక్టీస్ అండ్ నంబర్ సిస్టమ్ మీద మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు దాకా ఏ టాపిక్స్ చేశారో ఆ టాపిక్స్ మీద మిక్స్డ్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేసి టైం మేనేజ్మెంట్ అనేది చూడాలన్నమాట. మనం ఎన్ని క్వశ్చన్స్ ఎంత టైంలో చేస్తున్నాం అనేది చూసుకోవాలి. డే 7 కి వచ్చేసరికి రివిజన్ అండ్ మాక్ టెస్ట్, అంటే ఇప్పుడు దాకా చదివిండేది మనం రివైజ్ చేసి నంబర్ సిస్టమ్ మీద మాక్ టెస్ట్ అనేది ఇవ్వాలన్నమాట. వీక్ 1 లో ప్రతిరోజు టైమర్ పెట్టుకుని 20 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. వీక్ 2 కి వచ్చేసరికి సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్, దీంట్లో ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. డే 1 వచ్చేసరికి ఇంట్రొడక్షన్ టు సింప్లిఫికేషన్, బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. ఆపరేషన్స్ ఆఫ్ సింప్లిఫికేషన్స్ గురించి తెలుసుకోవాలన్నమాట. డెసిమల్స్ నుంచి ఫ్రాక్షన్స్ గా మార్చడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవి కూడా తెలిసి ఉండాలన్నమాట. డే 3 కి వచ్చేసరికి స్క్వేర్ అండ్ క్యూబ్ రూట్స్ గురించి తెలిసి ఉండాలన్నమాట. అండర్స్టాండింగ్ స్క్వేర్స్, క్యూబ్స్ అండ్ దేర్ రూట్స్ అనమాట. అంటే మనకి అట్లీస్ట్ 20 వరకు స్క్వేర్స్ వచ్చి ఉండాలి, అట్లీస్ట్ 20 వరకు క్యూబ్స్ వచ్చి ఉండాలి. దాని యొక్క రూట్స్ తెలిసి ఉండాలన్నమాట. డే 4 కి వచ్చేసరికి అప్రాక్సిమేషన్ టెక్నిక్స్ అనేవి తెలిసి ఉండాలన్నమాట. రౌండ్ ఆఫ్ టెక్నిక్, ఎస్టిమేషన్ టెక్నిక్. డే 5 కి వచ్చేసరికి బోర్డ్ మాస్ రూల్ గురించి తెలుసుకోండి. బోర్డ్ మాస్ అంటే ఏంది? బ్రాకెట్, ఆర్డర్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్. డే 6 కి వచ్చేసరికి ప్రాక్టీస్ ఆన్ సింప్లిఫికేషన్, సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఆన్ సింప్లిఫికేషన్, క్విక్ ట్రిక్స్ తెలిసి ఉండాలి, షార్ట్ కట్స్ గురించి తెలిసి ఉండాలన్నమాట. డే 7 కి వచ్చి రివిజన్ చేయాలి, మాక్ టెస్ట్ ఇవ్వాలి. డే 7 లో ఎప్పుడైనా కూడా ఇదే, ఇప్పుడు దాకా చదివిండే కాన్సెప్ట్స్ ని రివైజ్ చేసి ఒక మాక్ టెస్ట్ అనేది ఇవ్వాలన్నమాట డే 7 లో. వీక్ 2 కి వచ్చేసరికి రౌండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ ఎక్కువ చేయండి, ఎందుకంటే దాని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. రౌండ్ ఆఫ్ ఎక్కువ చేసినామంటే మనకి స్పీడ్ కూడా పెరుగుతుంది అనమాట. వీక్ 3 కి వచ్చేసరికి పర్సెంటేజ్ అండ్ రేషియోస్ అనమాట. డే 1 కి వచ్చేసరికి ఇంట్రొడక్షన్ టు పర్సెంటేజ్ తెలుసుకోవాలి. బేసిక్ కాన్సెప్ట్, క్యాలిక్యులేషన్, కన్వర్టింగ్ ఫ్రాక్షన్స్ టు పర్సెంటేజెస్. డే 2 కి వచ్చేసరికి పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఎలా చేయాలా, డిక్రీజ్ ఎలా చేయాలా, అప్లికేషన్స్ అనేవి చూసుకోవాలన్నమాట. ప్రాఫిట్ అండ్ లాస్ మీద, డిస్కౌంట్ మీద, సింపుల్ క్యాలిక్యులేషన్స్ మీద. డే 3 కి వచ్చేసరికి రేషియో అండ్ ప్రపోర్షన్స్ గురించి తెలుసుకోవాలి. బేసిక్ డెఫినేషన్స్, సాల్వింగ్ రేషియో ప్రాబ్లమ్స్. డే 4 కి వచ్చేసరికి పార్ట్నర్షిప్ అండ్ అలిగేషన్స్ గురించి తెలుసుకోవాలి. పార్ట్నర్షిప్ మీద, అలిగేషన్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నమాట. డే 5 కి వచ్చేసరికి మిక్సర్ అండ్ అలిగేషన్స్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. దాని మీద అలిగేషన్ యొక్క మెథడ్ అనేది తెలిసి ఉండాలన్నమాట. డే 6 కి వచ్చేసరికి ప్రాక్టీస్ ఆన్ పర్సెంటేజెస్ అండ్ రేషియోస్, దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. డే 7 కి వచ్చేసరికి రివిజన్ అండ్ మాక్ టెస్ట్. వీక్ 3 లో మనం చేయాల్సిన పని ఏమంటే బేసిక్ ఫార్ములాస్ అనేవి ఒక సైడ్ రాసుకోండి, అవి రివైజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఫ్లాష్ కార్డ్స్ అని కొన్ని ఉంటాయన్నమాట. ఫ్లాష్ కార్డ్స్ లో ఫార్ములాస్ అనేది రాసుకొని మనం రివైజ్ చేయాలన్నమాట. వీక్ 4 కి వచ్చేసరికి యావరేజెస్ అండ్ టైమ్ అండ్ వర్క్. డే 1 లో ఇంట్రొడక్షన్ టు యావరేజెస్ గురించి తెలుసుకోవాలి. ఫార్ములాస్, క్యాలిక్యులేషన్ మెథడ్స్, అప్లికేషన్స్ ఇన్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవాలి. డే 2 కి వచ్చేసరికి వెయిటెడ్ యావరేజెస్ గురించి ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. డే 3 కి వచ్చేసరికి టైమ్ అండ్ వర్క్, బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసుకుండాలి. వర్క్ ఎఫిషియన్సీ అంటే ఏంది, 1 వర్కర్స్ టైం అంటే ఏంది, రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయండి. డే 4 కి వచ్చేసరికి టైమ్ అండ్ వర్క్, కంబైన్డ్ ఎఫిషియన్సీ గురించి ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. A, B వర్క్ అనేది 2 days లో కంప్లీట్ చేస్తే, C అనేది 4 days లో కంప్లీట్ చేస్తే, అందరూ కలిసి చేస్తే పని ఎన్ని రోజుల్లో వర్క్ పూర్తి అవుతుందని అడుగుతారనమాట. ఇట్లాంటి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. డే 5 కి వచ్చేసరికి టైమ్ అండ్ వర్క్ లో ప్రాబ్లమ్స్ అండ్ పైప్స్ అండ్ సిస్టమ్స్ గురించి చేయాలి. ఇవి చాలా బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. ఒక ట్యాంకీ ఉంటుంది, దానికి ఒక పక్క నుంచి ట్యాప్ లో నుంచి వాటర్ పోతుంటే ఇంకో పక్క నుంచి ట్యాప్ లో నుంచి ఫిల్అప్ అవుతుంటది అనమాట. ఎప్పుడు ట్యాంక్ ఫిల్ అవుతుంది, ఇట్లా బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఎలా సాల్వ్ చేయాలనేది తెలుసుకోండి డే 5 లో. డే 6 కి వచ్చేసరికి ప్రాక్టీస్ అండ్ యావరేజెస్ అండ్ టైమ్ అండ్ వర్క్. డే 7 కి వచ్చేసరికి రివిజన్ అండ్ మాక్ టెస్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. మాక్ టెస్ట్ ఇస్తేనే ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి అనేది మనకు తెలుస్తుంది, అక్కడ కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వీక్ 4 కి వచ్చేసరికి మనకి బేసిక్ గా పైప్స్ అండ్ సిస్టమ్స్ ఎక్కడ యూస్ చేస్తాం, మనం ట్యాంక్ ఫిల్లింగ్ లో యూస్ చేస్తాం అనమాట. అట్లా మనకి బేసిక్ రియల్ టైమ్ సినారియోస్ అనేవి కొన్ని తెలుసుకున్నట్టయితే కాన్సెప్ట్ రివైజింగ్ కి మనకి చాలా యూజ్ అవుతాయి అనమాట. వీక్ 5 కి వచ్చేసరికి స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్ గురించి చదువుకోవాలి. డే 1 కి వచ్చేసరికి బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్ గురించి తెలుసుకోవాలి. ఫార్ములాస్ తెలుసుకోండి, రిలేషన్స్ బిట్వీన్ స్పీడ్, డిస్టెన్స్, టైం గురించి తెలుసుకోండి. డే 2 కి వచ్చేసరికి ట్రైన్స్ మీద ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయండి. డే 3 కి వచ్చేసరికి బోట్స్ అండ్ స్టీమ్స్ మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. డే 4 కి వచ్చేసరికి యావరేజ్ స్పీడ్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. డే 5 కి వచ్చేసరికి రిలేటివ్ స్పీడ్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. డే 6 కి వచ్చేసరికి స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్ మీద ఓవరాల్ కాన్సెప్ట్స్ మీద మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. మాక్ టెస్ట్ ఇవ్వడం వల్లే మనకి టైం మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. మనం ఇక్కడ టైం ఇస్తేనే మనకి అక్కడ టైం దొరుకుతుంది ఎగ్జామ్ లో.
అట్లీస్ట్ వీక్ 5 నుంచి అయినా స్టాప్ వాచ్ యూస్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది, కన్ఫర్మ్ గా యూస్ఫుల్ అవుతుంది. వీక్ 6 నుంచి అడ్వాన్స్డ్ టాపిక్స్ ఉంటాయి అనమాట. ఆల్జీబ్రా, జియోమెట్రీ ఇట్లుంటాయి అనమాట. ఇవన్నీ అడ్వాన్స్డ్ టాపిక్స్. దీన్ని కానీ మనం అచీవ్ చేసినామంటే 25/25 కన్ఫర్మ్ గా వస్తాయి అనమాట. డే 1 లో ఆల్జీబ్రా ఇంట్రడక్షన్ తెలుసుకోండి. డే 2 లో లీనియర్ ఈక్వేషన్స్, గ్రాఫ్స్ గురించి తెలుసుకోండి. డే 3 లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డే 4 లో ఏజెస్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోండి. డే 5 లో ప్రాఫిట్ అండ్ లాస్ ఇన్ ఆల్జీబ్రాలో ప్రాఫిట్ అండ్ లాస్ గురించి తెలుసుకొని మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయండి. డే 6 వచ్చేసరికి ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఆల్జీబ్రా అనేది చాలా టఫెస్ట్. మనకి ప్రాక్టీస్ చేస్తేనే ఈ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. డే 7 వచ్చేసరికి రివైజ్ చేసి మాక్ టెస్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. వీక్ 6 వచ్చేసరికి ఆల్జీబ్రా కాబట్టి మన ఫార్ములాస్ మీరంతకు మీరే డిరైవ్ చేయడానికి ట్రై చేయండి అనమాట. ఇలాంటి క్వశ్చన్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి, ఇలాంటి టాపిక్ నుంచి ఇలాంటి క్వశ్చన్ వస్తే మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి, ఇట్లాంటివన్నీ తెలుసుకొని అంటే చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఆల్జీబ్రా నుంచి ఎక్కువ ఫార్ములాసే ఎక్కువ ఉంటాయి అనమాట. వీక్ 7 వచ్చేసరికి జామెట్రీ గురించి బేసిక్స్ తెలుసుకోండి. డే 1 వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు జామెట్రీ గురించి తెలుసుకోండి. బేసిక్స్ ఆఫ్ జామెట్రీ, లైన్ అంటే ఏంది, యాంగిల్స్ అంటే ఏంది, ప్రాపర్టీస్ ఆఫ్ షేప్స్ అంటే ఏంటి తెలుసుకోండి. డే 2 వచ్చేసరికి ట్రయాంగిల్స్ అండ్ దేర్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకోండి. ట్రయాంగిల్ గురించి ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. డే 3 వచ్చేసరికి సర్కిల్స్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకోండి. డే 4 వచ్చేసరికి క్వాడ్రిలేటర్స్ అండ్ పాలినామియల్స్ గురించి తెలుసుకోండి. టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్, ఏరియా, పెరిమీటర్ అండ్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకోండి. డే 5 వచ్చేసరికి ఏరియా అండ్ వాల్యూమ్స్ గురించి, ఏరియా ఆఫ్ 2D ఫిగర్స్, వాల్యూమ్ ఆఫ్ 3D ఫిగర్స్, ఇట్లాంటి ఫార్ములాస్ అనేవి కంపల్సరీ ఒక నోట్బుక్ లో రాసుకొని రివైజ్ చేయడానికి ట్రై చేయండి. డే 6 వచ్చేసరికి ప్రాక్టీస్ ఆన్ జామెట్రీ మీద ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. డే 7 వచ్చేసరికి రివిజన్ అండ్ మాక్ టెస్ట్, ఖచ్చితంగా మాక్ టెస్ట్ అనేది ఇవ్వండి. వీక్ 8 వచ్చేసరికి జామెట్రీ అడ్వాన్స్డ్ టాపిక్స్ మీద మెన్సురేషన్ గురించి ఎక్కువ తెలుసుకోండి. డే 1 వచ్చేసరికి మెన్సురేషన్ అంటే ఏంది, పెరిమీటర్ అండ్ ఏరియా గురించి ఎక్కువ తెలుసుకోండి. డే 2 వచ్చేసరికి సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ గురించి తెలుసుకోండి. డే 3 వచ్చేసరికి కోఆర్డినేట్ జామెట్రీ అంటే ఏందో తెలుసుకోండి. డే 4 వచ్చేసరికి ట్రిగ్నోమెట్రిక్ బేసిక్స్ గురించి తెలుసుకోండి అనమాట. రేషియోస్ అంటే ఏంటి, ఫార్ములాస్. డే 5 వచ్చేసరికి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ గురించి తెలుసుకోండి, ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. డే 6 వచ్చేసరికి మెన్సురేషన్, జామెట్రీ రెండింటి మీద ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయండి. డే 7 వచ్చేసరికి రివిజన్ అండ్ మాక్ టెస్ట్ అనేది కంపల్సరీ ఇవ్వండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫార్ములా షీట్ అనేది పక్కన పెట్టుకోండి. ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు గుర్తు రాకుండా గుర్తు చేసుకోండి. గుర్తు రాకపోయినా కూడా అప్పుడు మనం ఫార్ములా షీట్ చూసి మనం మెమరైజ్ చేయడానికి ట్రై చేయండి. వీక్ 9 to 12 ఏం చేయాలంటే ఫుల్ రివిజన్ అండ్ ప్రాక్టీస్ మీదనే ఎక్కువ ఉండాలన్నమాట. ఇప్పుడు దాకా చదివిన టాపిక్స్ అన్ని ప్రతి ఒక్కటి కవర్ అయ్యేటట్టు రివైజ్ చేయండి. డే 3 వచ్చేసరికి ప్రాక్టీస్ ఆన్ టైం మేనేజ్మెంట్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. డే 4, 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు ఎక్కువ ఇవ్వండి. అట్లీస్ట్ 2 to 3 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ పర్ డే ఇవ్వడానికి ట్రై చేయండి. డే 6, 7 వచ్చేసి మాక్ టెస్ట్లు ఇప్పుడు దాకా రాసిండేటు అనలైజ్ చేసుకోండి. అనలైజ్ చేసుకుని ఎక్కడెక్కడైతే వీక్ ఏరియాస్ ఉంటాయో అవన్నీ బిల్డప్ చేయండి. మళ్ళీ ఎక్కడెక్కడ మనం మిస్టేక్ చేసామో అవన్నీ రాసుకొని ఆ మిస్టేక్స్ అనేటివి మళ్ళీ రిపీట్ కాకుండా ట్రై చేయండి క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి. ఇలా చేసినట్టయితే మనకి ఖచ్చితంగా 25/25 ఖచ్చితంగా వస్తాయి. డే 1 to 3 వచ్చి ఇంటెన్స్ రివిజన్. ఇప్పుడు ఎక్కడైతే మనం ఎర్రర్స్ ఎక్కువ చేస్తున్నామో అక్కడ ఎక్కువ ఫోకస్ చేయండి. స్పీడ్, టైమ్, సింప్లిఫికేషన్ అనేది ఎక్కువ త్వరగా చేయడానికి ట్రై చేయండి. డే 4 to 5 వచ్చేసి ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. 4 to 5 ఇవ్వండి. డే 6 to 7 వచ్చి రిలాక్స్ అవ్వండి, లైట్ రివిజన్ చేయండి, రెస్ట్ తీసుకోండి. ఎగ్జామ్ లో నర్వస్ కాకూడదంటే ఇక్కడ మనము మెంటల్ ఫ్రీగా ఉండాలి. 25/25 స్కోర్ చేయాలంటే మనకి ఖచ్చితంగా స్మార్ట్ బ్రెయిన్ అనేది ఉండాలి, స్మార్ట్ వర్క్ అనేది చేయాలి. అప్పుడే మనం 25/25 సాధించగలము. ఎగ్జామ్ ముందరంతా చదివితే నెక్స్ట్ రోజు ఎగ్జామ్ లో మనం సఫర్ అవుతాము కన్ఫామ్ గా. ఈ 13 days ప్లాన్ కానీ మీరు స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు 25/25 పక్కాగా వస్తాయి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే కమెంట్ చేయండి, రెడీ ఫర్ 25/25 అని కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీకి, ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ ఓవరాల్ స్ట్రాటజీ మీకు పీడిఎఫ్ రూపంలో కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కావాలనుకుంటే లింక్ అని కమెంట్ చేయండి, నేను డిఎం చేస్తాను. లేదనుకుంటే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి జాయిన్ అయిపోండి. కన్ఫామ్ గా మీకు ఖచ్చితంగా 25/25 వస్తాయి ఈ స్ట్రాటజీ ఫాలో అయితే. మన ఇద్దరం కలిసి ఆర్ఆర్బీ గ్రూప్ డి ని కలిసి గెలుద్దాం. జై హింద్.